ఉత్తర తెలంగాణలోనే కీలకమైన జిల్లా అది. కరీంనగర్ అంటే అన్ని పార్టీలకు సెంటిమెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు పార్లమెంటు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ కమలం పార్టీ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారో మాజీ మంత్రి. సీటు తనదేనని సిట్టింగ్ ఎంపీ సంకేతాలు ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సీటు దక్కేదెవరికి? అధిష్టానం అండదండలు ఎవరి వైపు? ఉద్యమాల కిల్లా, అన్ని పార్టీలకు సెంటిమెంట్ జిల్లా ఉమ్మడి కరీంనగర్లో రాజకీయాలు చలికాలం కూడా హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాజకీయం రోజురోజుకి మరింత రక్తి కడుతోంది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు కమల వికాసానికి అడ్డంకిగా మారాయన్న టాక్ నడుస్తోంది. బీజేపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి గెలవాలన్న పట్టుదలతో బండి సంజయ్ ఉన్నారు. అదే సమయంలో ఆ సీటుపై మనసు పారేసుకున్నారట ఈటెల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్ 3000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు హుజురాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మొదటిసారి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ఓటమిపై రివ్యూ చేసిన భాజపా శ్రేణులు పార్లమెంటు స్థానం ముఖ్యమంటూ మెసేజ్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్నికలలో లోటుపాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలకే సీట్లని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కమలదళం కసరత్తు ముమ్మరం చేసింది. సిట్టింగ్ సీటైన కరీంనగర్పై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్తో పాటు పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న టార్గెట్తో ఉంది కమలం పార్టీ. అంతవరకు బాగానే ఉంది. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు కోసం ఈటెల రాజేందర్ చేస్తున్న ప్రయత్నాలతో పార్టీలో కలకలం మొదలైందట. బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అదే ఊపుతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. తొలిసారి ఓటమితో డీలాపడ్డ ఈటెల పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా పట్టు నిలబెట్టుకోవాలనుకుంటున్నారట. అందుకే కరీంనగర్ పార్లమెంట్ టికెట్ తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ ప్రతినిధులతో సమావేశమై సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో మళ్లీ వారే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సిట్టింగ్ ఎంపీలే మళ్లీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని అమిత్ షా ప్రకటించడంతో బండి సంజయ్ సీటు పదిలమని తేలిపోయింది. పార్టీ పెద్దల నిర్ణయంతో కరీంనగర్పై ఆశలు పెట్టుకున్న ఈటెల రాజేందర్ అయోమయంలో పడ్డారట. ఈటెలను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్టు సమాచారం. అయితే ఈటెల అందుకు సుముఖంగా లేరని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అవసరమైతే పార్టీ మారి కరీంనగర్ బరిలో దిగాలన్న ఆలోచన ఈటెల మనసులో ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు కావడం, ఇద్దరూ కీలక నేతలే కావడంతో వారి మధ్య ఆధిపత్య పోరు బీజేపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చరిష్మా ఉన్న లీడర్ అయినప్పటికీ పార్టీలో సీనియర్ అయిన బండి సంజయ్ని కాదని అగ్రనాయకత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందట. అందుకే ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని పెద్దలు సూచించారట. కానీ ఈటెల రాజేందర్ మాత్రం సొంత జిల్లా కరీంనగర్ పైనే దృష్టి సారించారనేది ఓపెన్ టాక్. ఈటెల కాంగ్రెస్లో చేరికకు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. తెర వెనుక అదే జరుగుతోందా? ఈటెలను కాంగ్రెస్ ఆహ్వానిస్తోందా? ఆయనే ఆ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి అవుతారా? లేదంటే బీజేపీ అధిష్టానం సూచించినట్లు మల్కాజ్గిరి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే అయినా కమలం రాజకీయం మాత్రం కరీంనగర్ చుట్టే తిరుగుతోంది.